ఇప్పుడు రీసెంట్గా రావణ్ జరిగిన అరెస్ట్ చూసినా మిగతా వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాగే అంటే వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, తప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం కూడా మంచిదే, ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేయాలి గవర్నమెంట్ యూజువల్గా నిజం చెప్పాలంటే. బట్ ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అది రావణ్ అన్న ఎవడైనా అంతే, నోటుకొచ్చి మాట్లాడుతుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి గవర్నమెంట్. అంటే ఇతను ఇప్పుడు అనుకున్నారు కాబట్టి ఈయన మూసేశారు. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి, గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరినైనా మూసేస్తుంది, దానికి ఎవరు అతీతం కాదు. సో రూలింగ్ గవర్నమెంట్ తలుచుకున్నంత వరకే, తలుచుకుంటే అంటే అంతసేపు పట్టదు. చూసారు కానీ 4 కేసులు బెయిల్ వచ్చేసరి 5 కేసులో ఇరుక్కున్నాడు, ఉంటే 4 కేసులు బెయిల్ వస్తే ఇంకో కేసు వేస్తారు. సో ఇది కంటిన్యూ జరుగుతున్న ప్రాసెస్, ఎందుకంటే డిసైడ్ అయ్యారు వాళ్ళు క్లోజ్ చేశారని చెప్పి. సో రూలింగ్ లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ డిసైడ్ అవ్వడం బట్టే ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళు రూలింగ్ లో ఉన్నారు, మైట్ బి ఫ్యూచర్ లో వీళ్ళు రూలింగ్ వస్తే వీళ్ళు అదే చేస్తారు. సో దీన్ని బట్టి మిగతా ఇప్పుడు జనసేన సపోర్ట్ గా కొంచెం చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళు కూడా ఎలక్ట్ కూడా బెటరు. ఎందుకంటే ఇప్పుడు టైం బాగుంది కాబట్టి నడుస్తుంది. ఇన్ఫాక్ట్ రేపు ఉదయం ఓడిపోతే వీళ్ళెవరు రారు, కేసులు పడితే బెయిల్ రావచ్చేమో కానీ కోర్టు చుట్టూ తిరగాల్సిందే. మన దేశంలో ఏదైనా కేసు ఫైల్ అయిందంటే అది సాల్వ్ అవడానికి కనీసం 3-4 సంవత్సరాలు పడుతుంది. ఇంకా అప్పటి వరకు నువ్వు హీరింగ్ కోసం కోర్టు చుట్టూ తిరగాలి. ఇంకా అప్పుడు చూసుకుని లైఫ్ ఎలా ఉంటుందో. అందులోనే ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్ చదివిన. సో మీ మీద కేసు ఫైల్ అయింది అనుకో, ఇంట్లో వాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంటుందో చూసుకోండి. ఇంట్లో వాళ్ళకి కాదు, చుట్టుపక్కల తలెత్తుకోగలరా మీ పేరెంట్స్? తలెత్తుకోలేరు. చాలా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. మీ కొడుకు మీద కేసు ఫైల్ అయిందంట అని అడిగితే ఎంత ఇబ్బందిగా ఉంటుంది పేరెంట్స్ కి. సో ఇలా ఫోన్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది. సో క్వశ్చన్ చేయడంలో తప్పలేదు, గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి, కానీ ఓవరాల్ గా గవర్నమెంట్ క్వశ్చన్ చేయండి. అంటే పర్టికులర్ లీడర్స్ ని పాయింట్అవుట్ చేసి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ నో, వైఎస్ జగన్ నో ఇలా పేర్లు పెట్టి ఇండివిజువల్ క్వశ్చన్ చేసే బదులు ఒక గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే యూనియన్ గా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పర్టికులర్ గా ఒకళ్ళు పాయింట్అవుట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అవుతారు. అలానే ఇప్పుడు మీరు వైఎస్ జగన్ క్వశ్చన్ చేస్తే వైఎస్ జగన్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు హర్ట్ అవుతారు. సో ఇప్పుడు టైం బాగుంది కదా అని చెప్పి రెచ్చిపోతే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెవెన్యూ తీర్చుకుంటారు. అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. ఇప్పుడు చూడండి, మనం రావడం అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ గోడ మీద చాలా మంది దూకుతున్నారు. ఏంటి, అతను కొట్టడానికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కొట్టడానికి. ఇప్పుడు మీ టైం బాగుంది కాబట్టి అలా ఎగురుతున్నారు. వాళ్ళందరూ ఫేస్ రికార్డ్ అయ్యే వీడియోలని. రేపు ఉదయం మైట్ బి టైం బాగోకపోతే జగన్ గారు రూలింగ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏమంటారు, జగన్ గారు రే ఆ డీసీ తీసుకొచ్చి బొక్కైందంటే ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. వాళ్ళు అనుకోనంత వరకే, అంతెందుకు జగన్ వరకు అవసరం లేదు. ఈ లోకల్ లీడర్స్ ఉంటారు, వాళ్ళైనా సరే రేపు రూలింగ్లోకి వచ్చాక ఈ వీడియోస్ అన్ని ప్లే చేసి ఎవడెవడు ఉన్నాడో, ఎవడెవడు గోల్డ్ దూకాడు, ఎవడెవడు ఎక్స్ట్రా చేసి అన్ని పట్టుకొని వచ్చి పోలీసు చెప్పారనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేనంటే ఖచ్చితంగా పోలీసు చెప్పిందే చేస్తారు. రూలింగ్ గవర్నమెంట్ ఎవరేం చెప్తే అదే చేస్తారు కదా పోలీసులు. సో అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. మీరే కోర్టు చుట్టూ తిరుగుతున్నా సరే అప్పుడు కోర్టుకి ఎంత ఖర్చు అవుద్ది, లాయర్ ఖర్చు, ట్రావెలింగ్ ఛార్జెస్, ఇవన్నీ బొక్కే మీకు. సో దీన్ని బట్టి ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేయకండి. వీలైతే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడం బెటర్. సో డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొద్దు. ప్లస్ పర్సనల్గా చాలా మంది పర్సనల్గా వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ మీదకి, అది ఇంకా తప్పు. ఎవరైనా తప్పే, ఎందుకంటే అది ఏదో చుట్టుకొని అటు చుట్టూ ఇటు తిరిగి మీ గొద్దు కిందకి వస్తుంది. సో అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. ఇప్పుడు చూడండి, మహా అయితే కింద కామెంట్స్ లో ఏదైనా వీడియో చేసావు అనుకో, అన్నా నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపన్నా, నువ్వు తురుమన్నా అంటారు. కానీ ఇలాంటి కేసు వెళ్ళినప్పుడు ఎవడు వస్తారేంటి, ఎవడు రాడు. సో ఆ కామెంట్స్ చూసి ఏంటి, మనకి అడ్రినల్ రిలీజ్ అయ్యి సెరటోనిన్ వచ్చి మనం హై ఫీల్ అయిపోయి నెక్స్ట్ టైం నుంచి ఇంకా ఘాటుగా మాట్లాడడం మొదలెడతాం, ఇంకా బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో ఆ హై బాగానే ఉంటది, కానీ సడన్ గా ఏదైనా అయితే బుక్ అయింది మనమే. అప్పుడు ఎవడు రాడు, ఈ కామెంట్స్ పెట్టినాడు ఆ సర్టెన్ పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరు రారు. మహా అయితే ఇక ట్వీట్లు వేస్తారు, లేదంటే లాయర్ పెట్టి బెయిల్ తీసానికి హెల్ప్ చేస్తారు. బెయిల్ అయితే వస్తుంది, కానీ కోర్టు చుట్టూ తిరగాల్సింది నువ్వే కదా. జగన్ గారికే తప్పట్లేదు, ఆయన కూడా అవే 6 months కోర్టు హీరింగ్ వెళ్తున్నారు. సో ఎక్సీఎం వేల కోట్ల అధిపతి, సో ఆయనకే తప్పట్లేదు. ఇంకా సామాన్యులకి ఎలా ఉంటుంది చెప్పండి. రేపు ఉదయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు సీఎం ఉన్నారు కాబట్టి తప్పించుకున్నారు, ఓడిపోయిన అతను కూడా కోర్టు హీరింగ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఇది ఏ లీడర్ అతీతం కాదు, వాళ్ళకంటే డబ్బు ఉంది కాబట్టి వాళ్ళంటే మేనేజ్ చేయగలరు, కానీ మళ్ళాంటి సామాన్యులు మనం మేనేజ్ చేయలేము. సో ఇందులో దిగే ముందు అంతా ముందు వెనక ఆలోచించుకుని దిగడం బెటర్ నా ఒపీనియన్. ఇది నా సలహా అంతే, వినడం వినకపోవడం మీ ఇష్టం. బట్ ఫౌల్ లాంగ్వేజ్ అయితే దయచేసి యూజ్ చేయకండి.
క్వశ్చన్ చేస్తే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి అంతే. ప్లస్ చాలా మంది రిలీజియన్ క్యాస్ట్ ఇండికేట్ చేస్తున్నారు, అసలు అవి యూజ్ చేయకపోతే బెటర్ ఏమో. ఎందుకంటే అసలు రిలీజియన్ క్యాస్ట్ అనేది చాలా చిన్న విషయం, అంటే అది మనుషులే క్రియేట్ చేసుకున్నారు. సో అది మనుషుల మధ్య మనిషి పర్సనల్గా డీల్ చేసుకోవాలి, కానీ దాన్ని సొసైటీకి అంటించి పొలిటికల్గా యూజ్ చేయడం ట్రై చేస్తారు చాలా మంది క్యాస్ట్ రిలీజియన్ని. అలా చేయడం చాలా తప్పు. క్యాస్ట్ అనేది నీ రిలీజియన్ అనేది నీ పర్సనల్, దాన్ని నువ్వు సొసైటీకి అంటించొద్దు. అది పొలిటికల్ లీడర్ చేసేసే తప్పే. అసలు ఎందుకు రిలీజియన్ని పాలిటిక్స్ యూజ్ చేస్తున్నారు? అది ఎవరి పర్సనల్ చాయిస్ వాడిది. అది ఎవరైనా ఏ దేవుడిని నమ్ముకోవచ్చు, దేవుడు నమ్మకపోవచ్చు కూడా, అది వాడి చాయిసే. అలాగే క్యాస్ట్ కూడా పేరెంట్స్ ద్వారా వస్తుంది, దాన్ని మనం మార్చుకుంటాం ఏంటి? మన పేరెంట్స్ ఏ క్యాస్ట్ అయితే మనం ఆ క్యాస్ట్ అవుతుంది కదా, అదే మన తప్పులుగా చూడడం చాలా తప్పు. సో ప్రతి ఒక్కరు కూడా క్యాస్ట్ని రిలీజియన్ని ఇంక్లూడ్ చేసి ఆ విధంగా వాడుకోవద్దు. ఏదైనా క్వశ్చన్ చేయాలనుకుంటే ఇలాగ సిస్టమైజ్ క్వశ్చన్ చేయండి, లేదంటే వాళ్ళు చేసే తప్పులు, లేదంటే పొలిటికల్ థాట్స్ ఉంటాయి కదా. కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ థాట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, నచ్చితే సపోర్ట్ చేయండి, లేకపోతే మీ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయండి. అంతేకాని ఫోర్ లాంగ్వేజ్ యూజ్ చేసి పర్సనల్గా అయితే తిట్టడం చాలా తప్పు. ఈరోజు మీ టైం బాగుండవచ్చు, రేపు ఉదయం ప్లేట్ తిరిగిపోవచ్చు, వాళ్ళకి ఛాన్స్ రావచ్చు, అప్పుడు మిమ్మల్ని సేమ్ ఇలాగే జరుగుద్ది. అప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు రారు. ఇప్పుడు జగన్ గారికి ఏంటి, నెక్స్ట్ టైం వచ్చిననుకో ఖచ్చితంగా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే తీసుకోకపోతే జగన్ ఫ్యాన్స్ జగన్ తిడతారు. రేపు మొన్న అంబటి రామగోని అరెస్ట్ చేసి వాళ్ళ హౌస్ మీద దాడి జరిగింది. ఇన్ఫాక్ట్ రేపు పొద్దున గవర్నమెంట్ రూలింగ్ వచ్చాక జగన్ గారు ఖచ్చితంగా వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోకపోతే అంబటినాయుడికే జగన్ అంటే నచ్చినప్పుడు అంబటినాయుడు హత్య అవుతారు కదా, నా మీద దాడి చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరా అని చెప్పి జగన్ మీదే యాంటీ అవుతాడు. సో వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం జగన్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు వాళ్ళ మీద. సో ఇప్పుడేంటి వీళ్ళందరూ బాగానే ఉంటారు, కానీ ఇరుక్కుపోయేది మనమే, మన సామాన్యులే. సో పొలిటికల్ లీడర్స్ కోసం మీరు అనవసరంగా రెచ్చిపోయి వేరే వాళ్ళ మీద దాడి చేయడం తప్పే. అలాగే ఎవరికి బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు, మీ పని మరి చేసుకోండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసైజ్ చేయండి గవర్నమెంట్ మీద. అలాగే క్వశ్చన్ చేయడం కూడా చాలా మంచిదే. గవర్నమెంట్ అయితే క్వశ్చన్ చేయాలి, అందరూ క్వశ్చన్ చేయాలి. రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు మనకు ప్రైవేట్ పార్టీ ఉన్నా సరే వాళ్ళు తప్పు చేస్తే క్వశ్చన్ చేస్తేనే మంచిది. అప్పుడే కదా వాళ్ళు మంచి డెసిషన్ తీసుకొని ఇంకా ఎక్కువ రూలింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం క్రిటిసైజ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు తప్పు చేసినప్పుడు ఈ అపోజిషన్ ఉన్న వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు, వాళ్ళు మ్యాటర్ పెద్ద చేస్తే అనవసరంగా నెగిటివిటీ వస్తుంది మన ప్రైవేట్ పొలిటీషియన్స్ మీదే. సో వీలైతే క్వశ్చన్ చేయండి తప్పు అనిపించినప్పుడు, లేదంటే సపోర్ట్ చేయడం కూడా మంచిదే. సో మీ ప్రైవేట్ పొలిటికల్ లీడర్ ఏదైనా మంచి చేసిన అనుకోండి, అది బాగా ప్రొపోగేట్ చేయండి 10 మందికి తెలిసేలాగా. అలా చేస్తే బాగుంటుంది. అంతేగాని అపోజిట్ పర్సన్ పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం వల్ల ఉపయోగం అయితే ఉండదు. జై హింద్. చెప్పాలనిపించింది చెప్పాను, వినే వాళ్ళు వినొచ్చు, యువర్ చాయిస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. मेरा भारत महान की जय.